90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో ఈ రోజు డే 1. నిన్న వాష్ చేసిన బట్టలు కొన్ని ఉంటే అవి తీసి లోపలేసుకున్నాను. మార్నింగ్ లేవడం ఈజీయే కానీ కుక్ చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా మంది సన్ రైజ్ ఎందుకు వింతగా ఫీల్ అవుతారో అర్థం కాదు, బట్ నాకు కూడా ఈ రోజు వింతగానే అనిపించింది. వేడివేడిగా జీరా వాటర్ తెచ్చుకుని చైర్ లో కూర్చుని తాగుతూ సన్ రైజ్ చూస్తుంటే నిజంగా చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. లంచ్ కోసం మీల్ మేకర్ పులావ్ కుక్ చేసుకుంటూ చిన్నగా స్ట్రెచింగ్ చేసుకున్నాను. మార్నింగ్ వర్కౌట్ అనేది మన లైఫ్ లో పార్ట్ అయిపోవాలి. ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయాక మిల్క్ షేక్ తాగేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకుని ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని లంచ్ చేశాక అలా వాక్ చేస్తూ కబన్ పార్క్ వెళ్ళాను. ఆ చుట్టూ ఉన్న వెదర్ చూస్తుంటే నిద్ర వచ్చింది కానీ పడుకోలేం కదా. మళ్ళీ ఆఫీస్ రిటర్న్ అయిపోయి వర్క్ కంటిన్యూ చేసుకున్నాను. ఈవినింగ్ రూమ్ కి వచ్చేసి టెంపుల్ కి వెళ్ళాను. డే 1 లోనే జిమ్ స్కిప్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇంకా 90 డేస్ ఎలా అవుతుంది ఏంటో తెలియదు. ఈ రోజు ఎందుకో చాలా టైర్డ్ గా అనిపించింది, అందుకే జిమ్ స్కిప్ చేశాను. టైం వేస్ట్ చేయడం ఎందుకని ఈ మంత్ కావాల్సిన కిరాణా అంతా తెచ్చుకున్నాను. అవన్నీ సెట్ చేసుకుని రేపు లంచ్ కోసం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను. ఈ మంత్ కి సరిపడే పీనట్స్ రోస్ట్ చేసుకుంటూ కీరా క్యారెట్స్ అలా ప్రిపేర్ చేసుకుని ఇంకా ఫైనల్ గా ప్రోటీన్ షేక్ తాగేసి పడుకున్నాను. డే 2 లో కలుసుకుందాం. గుడ్ నైట్.